వీక్షక మహాశయులందరికీ ప్రభునామమున వందనములు తెలియజేస్తున్నాను. గడిచిన వీడియోకి తర్వాత భాగంగా ఇది పెడుతున్నాం. దీని పేరు మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పరిశుద్ధ విశ్వాసము అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో గడిచిన వీడియోలో మనం రెవరెండ్ అనే మాట గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపాము. ఈ రెవరెండ్ అనే మాట ఎవరు పెట్టుకోవాలి, అసలు అది ఎవరి పేరు ఏమిటి అనేది చర్చనీయాంశమని, దాని గురించి కొంచెం లోతుగా చర్చించాలని చెప్పి కొత్త వీడియోలో పెట్టడం జరిగింది. అయితే ఇది 111వ కీర్తనలో 111వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది. ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అనే వర్షన్లో ఉంటుంది. ఆ తర్వాత దాన్ని NIVలోనూ మార్చారు. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా దాన్ని మార్చి గ్రేట్ ఆల్మైటీ గాడ్ అని చెప్పి, ఆసమ్ అని చెప్పి రాశారు. అది పరిశుద్ధుడైన దేవునికి ఉన్న పేరు, ఒక టైటిల్ అన్నమాట. ఒక టైటిల్ అంటే తెలుసు కదా మీకు, ఒక అవార్డు లాగా, పేరుకి సంబంధించి పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటివి ఎలా ఇస్తారో అలాంటి ఒక టైటిల్ అది. దాన్ని రెవరెండ్ అని చెప్పి పాత కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటుంది. ఎందుకంటే మన సృష్టికర్త చూసారా, ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించి దాన్ని కాల ప్రకారం నడిపిస్తూ ఎంతో గొప్ప కార్యాలు చేశారు. ఇవన్నీ తలుచుకుంటే మనకే భయమేస్తుంది. అటువంటి అద్భుతమైన దేవుని పేరు మనం తగిలించుకోవడం అనేది మనకి అవమానకరం అని చెప్పి, అది కాలానుగుణంలో మనకన్నా ముందున్న స్కాలర్స్ దాన్ని సరిచేసి, దాన్ని ఆ రెవరెండ్ అనేది మనం తగిలించుకుంటున్నామనేమో వాళ్ళు రెవరెండ్ అనే మాట మార్చి వేరేది ప్రింట్ వేశారు. అంతేకాదు మన లేఖనాల్లో ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి మత్తయి 23వ అధ్యాయం 9వ వచనంలో మనం ఎవరిని కూడా భూమి మీద తండ్రులు అని పిలవకూడదని రాసి ఉంటుంది. భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవద్దని రాసి ఉంటుంది కదా. మరి మనం ఫాదర్స్ అని, బిషప్స్ అని, గాడ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇది కూడా మనకి సిద్ధాంతానికి, అంటే బైబిల్ చెప్పే సిద్ధాంతానికి వ్యతిరేకమైన సిద్ధాంతం స్లోగా మన క్రిస్టియానిటీలో ప్రవేశపెట్టబడింది. ఇవన్నీ, ఈ బోధలు ఈవేళ నిన్న వచ్చినవి కాదు. ఆదిమ అపోస్తలులు మరణించిన తరువాత ఆ అపోస్తలుల వారు చెప్పారు కదా మనకి, నేను పోయిన తర్వాత తోడేళ్ళు వచ్చి మీ మధ్యలో కూర్చుని అనేక మందిని మోసగిస్తాయని చెప్పినట్లుగానే ఇవన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఎవరిని దీన్ని బట్టి నిందించాలనో లేకపోతే ఆక్షేపించాలనో కాదు. ఈ గ్రంథం చూడండి, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ గురించి సెయింట్ జోసెఫ్ గారు రాశారు ఆ రోజుల్లో. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వై డు క్యాథలిక్స్ నాట్ ఒబే దీస్ వర్డ్స్ అంటే, యేసు ప్రభు చెప్పిన ఈ మాటని క్యాథలిక్ డినామినేషన్ వారు ఎందుకు అంగీకరించరు అంటే, అదంతే అంగీకరించరు. ఎందుకంటే వెలుగుదూత వేషంలో మన మధ్యలోనే ఉన్నారు. ఒట్టి క్యాథలిక్స్ ఈ డినామినేషన్ అనే కాదు, మన డినామినేషన్స్లో కూడా అనేకమైనటువంటివి ఇటువంటివి ఉన్నాయి. ఉదాహరణకు ఇంకోటి చూద్దాం. ఎఫెసీ 1:22-23లో సమస్తమును ఆయన క్రింద ఉంచి సమస్తమైన వాటిపైన ఆయనను సంగమునకు శిరస్సుగా ఉంచెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వానికి సంపూర్ణత అయి ఉన్నది అంటాడు. సమస్తమును ఆయన కింద ఉంచి సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారు? ప్రభు అయిన క్రీస్తు అయి ఉన్నాడు. కానీ ఇక్కడ మనకి లేఖనం ఆ విధంగా చెప్పినప్పుడు ఈ ఆధిక్యతని ఎవరు దొంగిలిస్తున్నారు? ఈ హెడ్స్, సంఘానికి తలగా ఉండేవారిని ప్రభు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు సంఘానికి తలగా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? బిషప్లు, పోపులు, పాస్టర్లు, ప్రెసిడెంట్లు, వీళ్ళు కదా మనకుంటున్నారు. అక్కడ వాళ్ళు ఉన్నారు, ప్రొటెస్టెంట్లలో వీళ్ళు ఉంటున్నారు. గమనించండి, ఈ పోప్ అనే మాట కూడా పోపా అనేటువంటి లాటిన్ మాట నుంచి వచ్చింది. దీని అర్థం ఫాదర్ అని, తండ్రి అని అర్థం అండి. కాబట్టి ఈ ఆధిక్యతని మనుషులు పుచ్చుకుంటున్నారు, ప్రభు అయిన క్రీస్తుకు రావాల్సిన ఆధిక్యతని. రోమన్ క్యాథలిక్ క్లైమ్ ద పోప్ ఈస్ ద హెడ్షిప్ ఆఫ్ ద చర్చ్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ వర్స్ దట్ వీ రీడ్ ఇన్. అది చూడండి, 16వ
మాథ్యూ 16వ అధ్యాయం 18, 19 వచనాల్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ఆ హెడ్షిప్ని ఎట్లా స్వాధీనం చేసుకున్నారంటే ఎలా పొందుకున్నారు అనేది ఈ వాక్యం మీద ఆధారపడి పొందుకుంటారండి. ఈ మత్తయి 16, 18లో ఏముంటుందంటే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని ఉంటుంది అక్కడ. పరలోకపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదునని చెప్పి ఉంటుందండి. అది చూసి ఇప్పుడు పేతురుకి సంఘపు తాళపు చెవులు ఇస్తాను, పేతురు సంఘానికి హెడ్ అని చెప్పినట్టుగా వీళ్ళు భావించేది ఈ లేఖనం చూసి చెప్తూ ఉంటారు. అయితే ఈ లేఖనం విషయం మనం లోతుగా పరిశీలిస్తే ఏముంటుందో చూద్దాం. కిందకి వెళ్తే మనకు తెలుస్తుంది. మాథ్యూ 16:22లో మరొక మాట కూడా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే 16:22, సాతానా నా వెనుకకు పొమ్మ అంటాడు పేతురునే. అంతకు ముందే పేతురు అనే బండ మీద నేను ఈ సంఘాన్ని కడతానని చెప్పిన ప్రభువారు ఒక 2-3 వచనాల తర్వాత చూస్తే సాతానని చెప్తాడు పేతురుని. మరి సాతానికి ఈ సంఘాన్ని ఇచ్చి సాతాను మీద సంఘాన్ని కడతానని ప్రభువారు ఎందుకు చెప్పుంటారు అలాగా? కాబట్టి ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగిందని మనం భావించాలి. ఏం పొరపాటు జరిగింది అంటే మనం అర్థం చేసుకోవడంలో పొరపాటు, లేఖనాలు రాయడంలో పొరపాటు కాదు, కానీ అర్థం చేసుకోవడంలో ఏం పొరపాటు జరిగిందో చూద్దాం. నిజానికి ఈ మత్తయి 16వ అధ్యాయం 13 నుంచి 17 వరకు మనం చూసినట్లయితేనండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతుంది, పేతురికి ప్రభువారికి మధ్యలో. ఈ కాన్వర్సేషన్లో ఏముంటుందంటే, మనుష్య కుమారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు అని అడుగుతారు ప్రభువారు. వీళ్ళు రకరకాలుగా చెప్పి చివరిలో మీరేమనుకుంటున్నారు చెప్పండి అని చెప్తారు. అప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఈ పేతురే ఏమంటాడంటే, నీవు సజీవుడువైన దేవుని కుమారుడువు అందుకు అని చెప్తాడు. నీవు సజీవుడువైన దేవుని కుమారుడు అని చెప్తాడు, అంతే. దానికి ప్రభువారు రిప్లై ఎలా ఇస్తారంటే, అందుకు యేసు నీవు ధన్యుడువు అర్థం చేసుకోండి. ప్రభువుని సజీవుడైన దేవుని కుమారుడు అని ఒప్పుకున్నవాడు ధన్యుడు. పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ విషయం బయలుపరిచి ఉన్నారు కానీ నరులెవరూ కాదు అని చెప్తాడండి ప్రభు. పరలోకంలో ఉన్న తండ్రి ఎవరికైనా చెప్తేనే అతడు యేసు ప్రభువుని దేవుని కుమారుడు అంటాడు. మిగతా వాళ్ళు ఎవరు దేవుని కుమారుడు అని అనరు, ఇంకేదో అంటారు. అదేమంటారో మరి ఇప్పుడు కాంట్రవర్సీ కాబట్టి నేను మాట్లాడను. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఎవరైనా చెప్పాలంటే దానికి తండ్రి అయిన దేవుడు ఆయనకి తెలియజేస్తేనే ఆయన మనకి ఈ మాట చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది లోతైన విషయం. ఇక చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఏ బండ మీద ప్రభువారు తన సంఘాన్ని కడతాను అన్నాడంటే ఈ బండ మీద కడతాడు. ఏం బండ అంటే అది? ఈ మాట సజీవుడైన దేవుని కుమారుడు యేసు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడు అనే స్టేట్మెంట్ అనే బండ మీద ప్రభు తన సంఘాన్ని కడతానని చెప్పారండి. ఇది విషయం. ఇదిగో ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళు. సజీవుడైన దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే ఏ మాటనైతే మనం నమ్ముతామో ఆ మాట మీద సంఘాన్ని కడతారంటే, సంఘం ఎంత పెద్దదైనా ఎంత గొప్పగా ఎస్టాబ్లిష్ అయినా కానీ ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు 18వ వచనంలో ఈ మాట చెప్తారనమాట. ఐ సే అంటు యూ దౌ ఆర్ ద పీటర్, అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్తారు. కాబట్టి ఈ చర్చ్ అనే మాటని ఎలాగన బండ అంటే ఏంటి అనేది ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఉన్న కొన్ని జిమ్మిక్కులు నేను చెప్తాను చూడండి. హియర్ పీటర్ కమ్స్ టు ద గ్రీక్ వర్డ్. పేతురుని గ్రీక్ భాషలో ఏం రాస్తారంటే పెట్రోస్ అని రాస్తారండి. ఈ పెట్రోస్ అనే మాట చిన్న రాయి అని అర్థం. పెట్రోస్ అనే మాటకి చిన్న రాయి అని అర్థం అండి. ఇక ఇంకొక మాట కూడా ఉంటుంది అక్కడ, పెట్రా అని. ఈ పెట్రా అనే మాటకి పెద్ద బండ అని రాయండి. అంటే మన మామూలు ఇప్పుడున్న ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే స్టోన్ అని కానీ బోల్డర్ అని కానీ మార్చుకోవచ్చు. ఇప్పుడు చిన్న రాయింది చూసారా ఈ బొమ్మలో, దీన్ని స్టోన్ అంటారు, పెద్ద రాయిని బోల్డర్ అంటారు. అదే గ్రీక్ భాషలోకి వెళ్తే చిన్న రాయిని పెట్రోస్ అంటారు, పెద్ద రాయిని
పెట్రా అంటారు. ఈ మాటలో ఉన్న చిన్న కన్ఫ్యూషన్ బట్టి అక్కడ ఏమైందంటే పేతురు మీద సంఘాన్ని కడతానని కాదు, ఈ పెద్ద బండ అనే స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని పెద్ద బండగా పోల్చారు వాళ్ళు. ఏ స్టేట్మెంటు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనే స్టేట్మెంట్ మీద, అనే పెద్ద బండ మీద ఈ సంఘాన్ని కడతానని చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగిన వివరణ. అయితే ఇప్పుడు ఈ సత్యం ఇవి మనం ఎట్లాగా ఫాలో అవ్వాలో చూడండి. 1 తిమోతి 3:15 మరొక మాట ఉంటుంది. 1 తిమోతి 3:15 ఏముంటుందంటే, తెలుగులో చెప్తాను. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. కాబట్టి సంఘం దేని మీద కట్టాలి? సత్యం మీద కట్టాలి, పేతురు మీద కాదు. సత్యమును అక్కడ ఇందాక స్టేట్మెంట్లో మాథ్యూ 16లో ఏమంటారంటే, ఈ సత్యాన్ని బండతో పోల్చారు. ఆ బండ మీద నేను కడతానంటే, ఆ సత్యం మీద నేను కడతాను, ఆ స్తంభం మీద నేను కడతాను, ఆ సత్యం మీద నా సంఘం నిలబడుతుంది అని చెప్పి ఆ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ అంశాలు చాలా కేర్ఫుల్గా మనం అర్థం చేసుకుంటూ బైబిల్ లేఖనాల మీద ఆధారపడి మన విశ్వాసాన్ని బలపరుచుకుంటే మనం అతి పరిశుద్ధ విశ్వాసంలో ఉన్నట్లు లెక్క. ఇక 1 కొరింథీ 3:11 కూడా ఏముందో చూద్దాం. 1 కొరింథీ 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు వేయనేరడు, ఆ పునాది క్రీస్తే అనే మాట దగ్గరకు వచ్చేసరికి ఈ యేసుక్రీస్తు నేనే సత్యమును అని చెప్తారు. ఇందాకేముంది? సత్యం అనే బండ మీద సంఘం కట్టబడాలని చెప్పారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు నేనే సత్యమును అని చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఆ పునాది యేసుక్రీస్తే అని చెప్తారు. ఆ ఫౌండేషన్ యేసుక్రీస్తే. బండ మీద కదా మనం పునాది కడతాం. ఏ బండ మీద అయితే మనం పునాది కడుతున్నామో ఆ బండ క్రీస్తే అని ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అలాగనే 16 యోహాను 14:6 యోహాను 14:6లో ఏముంటుందో చూద్దాం. నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు చేరలేరంట. అంతే కదా. ఇందాక చెప్పాను కదా, సత్యము అనే మాట, యేసుక్రీస్తు సత్యము, ఆ సత్యమే ఒక బండ. ఆ బండ, ఆ స్టేట్మెంటు మనం అక్కడ చూసాము. దాని మీదే కడతానంటాడు. ఆ సత్యమే స్తంభమై నిలుస్తుంది అంటాడు. కాబట్టి ఇన్ని చోట్ల ఇన్ని రకాలుగా లేఖనం మనకు క్లియర్ కట్గా ఆ విషయం చెప్పినప్పుడు మనం తప్పకుండా దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు మనం అతి పరిశుద్ధమైన విశ్వాసంలో ఉన్నట్టు లెక్క. అంతేకాదు, ఇక్కడ యేసుక్రీస్తే పునాది అని చెప్పారని చెప్తున్నాం కదా. మనం యేసుక్రీస్తు మాత్రమే కాదు, ప్రకటన 21:14లో చూస్తే, ప్రకటన 21:14లో తెలుగులో చదువుతున్నాను చూడండి. ఆ పట్టణ ప్రాకారమునకు 12 పునాదులు గలవు, వాటిపై గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల పేర్లు ఉంటాయంట. మరి ఈ 12 మంది ఎక్కడి నుంచి వచ్చారు? యేసు ప్రభు చెప్తానే కదా ఈ సత్యం వీళ్ళకి తెలిసింది. కాబట్టి యేసు ప్రభు సత్యము, ఆయన స్టేట్మెంట్స్ సత్యము. ఆ సత్యాన్ని పట్టుకుని 12 మంది ఫాలో అవుతూ తమను తాము నిర్మించుకుని ఆ దాని మీద మనల్ని కట్టుకోమని చెప్తున్నారు. ఇప్పుడు వారు వేసిన పునాదుల మీద మనం కట్టుకోవాలని చెప్తారు. కాబట్టి అలాగన కట్టుకునే ఎడల మనము అతి పవిత్రమైన విశ్వాసంలో మనం బలపడుతూ మన సంఘాన్ని కట్టుకుంటున్నట్టు లెక్క. ఇక మరొక విషయం చూద్దామండి. మాథ్యూ 16:19లో ఈ పేతురు గారి గురించి మాట్లాడుతూ అంటారు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, భూమి మీద నువ్వేం విప్పుతావో అవి పరలోకంలో విప్పబడుతుంది, భూమి మీద నువ్వేం మూసేస్తావో అక్కడ పరలోకంలో కూడా మూసేస్తాయని చెప్తారు. ఈ 2 తాళాలు చెవులు పేతురికి ఇచ్చారని చెప్తూ ఉంటారు. దీనిని బట్టి మొదటి పేతురుగా పిలువబడే మొదటి పోపు గారు కూడా, ఆ పోపు గారి డ్రెస్సుల్లో ఎక్కడో 2 తాళం చెవులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. ఆయన డ్రెస్సింగు, ఆయన ఎన్ని చూస్తే, ఆర్నమెంట్స్ అవన్నీ చూస్తే వాటిలో 2 తాళపు చెవులు ఉంటాయి. కాబట్టి ఈ తాళపు చెవులు ఏమై ఉంటాయి? పేతురు గారికి మరి తాళపు చెవులు ఇచ్చారు కదా, మీరేమో బండ మీద సత్యము ఏదో చెప్తా ఉన్నారు. అది కాదు, ఇక్కడ రియల్గా మనుషులకే ఇచ్చారు, మనిషి మీదే సంఘాన్ని కడతారు, సత్యం మీద సంఘాన్ని కట్టరు అని మనం వాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 తాళపు చెవులు ఏమిటో చూద్దాం.
వీటిని జనరల్గా మనం ఏమంటామంటే పరలోకపు తాళం చెవు ఒకటి, భూలోకం తాళం చెవు అది, నరకం తాలూకా తాళం చెవు ఒకటి అనుకుంటాం. పరలోకంకి వెళ్ళాలంటే ఈయన తాళం విప్పితే ఎవడైనా పరలోకంకి వెళ్తాడు, ఈయన తాళం విప్పితే ఎవడైనా నరకంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి. అయితే ఆ మొదటి పోపులు వాటిని స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ విధంగా ఆ చీకటి కాలంలో చెప్పడం జరిగింది. దాన్నే మనం కూడా ఫాలో అవుతూ ఉన్నాము. సారీ. చూద్దాం ఇప్పుడు ప్రకటన 1:18 ఏముంటుంది, అదే కదా ఉంటుంది. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని చెప్తారు. ఎవరి స్వాధీనం ఉంటుంది? ఇది యేసు ప్రభు స్వాధీనంలో ఉంటుందని అక్కడ చెప్పారు. ఇప్పుడు ఈ తాళం చెవులు ఎవరి స్వాధీనంలోకి వచ్చాయని చెప్తాడు? పేతురుకి ఇచ్చానని చెప్తాడు. పేతురుకి ఇచ్చాడు. పేతురు ఏమవుతాడు? మొదటి పోపు అవుతాడు. అప్పుడు ఆ తర్వాత అప్పుడు తాళం చెవులు ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? పోపు గారి చేతిలో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, వీటిని కేర్ఫుల్గా అర్థం చేసుకోండి. మనం కొన్ని వాక్యాలను మనకు అనుకూలంగా మార్చుకొని ఆ ప్రకారం మనం జీవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ లేఖన సత్యాన్ని ఎప్పుడు మనం గుర్తిస్తూ దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మొదటి తాళపు చెవు ఏందో చూద్దాం. మొదటి తాళపు చెవు గురించి మీకు అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 41వ వచనం వరకు మీరు క్లియర్ కట్గా చదవండి తెలుగు బైబిల్లో. అది చదివినప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే, అక్కడ యూదులందరూ ఒక దగ్గర సమావేశం అవుతారు. వారి మీద వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా సమావేశమైనప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది మొట్టమొదటిసారి. ఆ సన్నివేశం అక్కడ ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ యూదుల మీద మొట్టమొదటిసారి కుమ్మరింపబడిన దినాన్ని అది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుందంటే పేతురు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కాబట్టి పేతురికి ఇచ్చిన మొదటి తాళం అదే. ఆ తాళం ఓపెన్ చేస్తాడు అతను. అప్పుడు పరిశుద్ధాత్మ వారందరి మీద కుమ్మరింపబడుతుంది. దీనికి బైబిల్ స్కాలర్స్ ఏం చేశారంటే ఇది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాడు అనే దానికి డేట్ కూడా ఇచ్చారు. మే క్రీస్తు శకం 33. మే క్రీస్తు శకం 33. బహుశా అది యేసుక్రీస్తు పునరుద్ధానం అయినాక 50 రోజులకు అనుకుంటాను. అది పెంతెకోస్తు దినం అనమాట. అది పెంతెకోస్తు దినం రోజు యూదులందరి మీద మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది పేతురు గారి ఆధ్వర్యంలో. అది మొదటి తాళపు చెవుగా మనం గుర్తించాలి. ఇక రెండవ తాళపు చెవు ఎక్కడున్నది అంటే, ఈ రెండవ తాళపు చెవు చూడండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 23 నుంచి 48 వరకు చదవండి. అక్కడ మీకు కొర్నేలస్ గారి స్టోరీ వినిపిస్తుంది. ఆ కొర్నేలస్ గారి ఇంట్లో అన్యులందరూ కూడుకుంటారు. అక్కడ పేతురు గారు ప్రార్థించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతుంది. ఇది యూదుల మీద మాత్రమే కాదు, అన్యుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు సమానంగా కుమ్మరిస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. అన్యుల మీద అందరి మీద కూడా. అప్పటి వరకు యూదుల మీద మాత్రమే అంటే వాళ్ళు యూదుల దేవుడు అనుకునేవారు. వాళ్ళు అన్యులందరినీ పాపులను గుర్తుపెట్టేవాళ్ళు ఈ యూదులే. ఇప్పుడు అన్యుల మీద కూడా దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరింపుగా అందరికీ సమానమైన హోదా కల్పించబడుతుందని చెప్పి అది రెండవ తాళం అండి. మొదటి తాళం యూదుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట, రెండవ తాళం అన్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట. ఈ రెండు తాళాలు పేతురు గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. పేతురు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలు జరిగాయి కాబట్టి ఆ రెండు తాళాలు నీకు ఇచ్చానని ప్రభువారు అలా చెప్తారండి. అయితే ఈ విషయాన్ని మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్రకటన 1:6 కొద్దాం మనం. ప్రకటన 1:6 ఇక్కడ ఏముంటుందంటే, హీ హ్యాస్ మేడ్ ఎ కింగ్స్ అండ్ ప్రీస్ట్స్ అంటు ద గాడ్ ఫాదర్. ఆయన మనలను దేవునికి రాజులైన యాజక సమూహంగా మనల్ని సమకూరుస్తాడని చెప్పి రాసి ఉంటుంది. మనలందరినీ దేవునికి రాజులైన యాజక సమూహంగా మనల్ని సమకూరుస్తాడని చెప్తాడు. కాబట్టి వీటిని ఎలాగ సమకూరుస్తాడు అనేది చెప్పేదానికి ముందు మనం దీన్ని 2 పారబుల్స్లో దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ 2 పారబుల్స్ ఏంటంటే, ఒకటి విత్తువాని ఉపమానము, రెండోది 3 కొంచెములు తో పులిసిన పిండి కలుపుతుంది కదా అమ్మాయి, ఆ ఉపమానాలు. ఆ 2 ఉపమానాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం వచ్చే వీడియోలో. ఈ వీడియో ఎంతటితో ఆపుతాను. నెక్స్ట్ కంటిన్యూషన్ 2వ వీడియోలో చేద్దాం. దేవుడు మిమ్మల్ని అంతవరకు దీవించును కాక. ఆమెన్.